ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. సోషల్ మీడియా పుణ్యమా అని ఒడిశాకు చెందిన ఒక పెద్దాయన తన అక్క అస్థిపంజరాన్నే బ్యాంకుకు మోసుకు వెళుతున్న వీడియో వైరల్ అయి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఒక గిరిజన వ్యక్తి తన సోదరి ఖాతా నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవడానికి ఆమె మరణించినట్లుగా రుజువుగా ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వీడియో వైరల్ కావడంతో స్థానిక అధికార యంత్రాంగం పైన బ్యాంకు సిబ్బందిపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఈ ఘటన రచ్చరచ్చ కావడంతో సదరు బ్యాంక్ పరువు పోయింది. దీంతో కొన్ని గంటల్లోనే పరిపాలనా యంత్రాంగం స్పీడ్గా స్పందించింది. ఒక్కరోజులోనే అన్ని ఫార్మాలిటీస్ని పూర్తి చేసి అతనికి తన అక్క ఖాతాలోని డబ్బులను చెల్లించింది. అతను డబ్బు తీసుకున్న వీడియోను విడుదల చేసింది. ఈ పనేదో ముందే చేసి ఉంటే పరువైనా దక్కి ఉండేది. అధికార యంత్రాంగం అలసత్వం, బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాక స్పందించడంతో మన దేశంలో ఏ పని త్వరితగతిన జరగదనేటువంటి విషయం మరోసారి రుజువు చేసినట్లయింది. ఒకవైపు ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ, మరోవైపు అక్షర ముక్కరాని అమాయకత్వం. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఒక పేదవాడి వేదన ఇది. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం వ్యవస్థలోని లోపాలను, సామాన్యుడి నిస్సహాయతను కళ్ళకు కడుతోంది. ఇక ఒడిశాలోని కియోంఝర్ జిల్లా మల్లిపోసి గ్రామానికి చెందిన జీతుముండా అనే గిరిజనుడి సోదరి కల్రాముండా 2 నెలల క్రితం మరణించింది. స్థానిక గ్రామీణ బ్యాంకులోని ఆమె ఖాతాలో 19,300 రూపాయల నగదు ఉంది. అయితే కల్రాముండా చనిపోవడంతో ఆమె ఖాతాలోని సొమ్మును తీసుకోవడం కోసం ఆమె సోదరుడు జీతుముండా బ్యాంకుకు వెళ్ళాడు. అయితే అలా డబ్బులు ఇవ్వడం కుదరదని, కల్రాముండా చనిపోయినందుకే రుజువుగా డెత్ సర్టిఫికేట్తో పాటు ఆమెతో జీతుముండా బంధుత్వాన్ని నిర్ధారించే పత్రాలను తీసుకురావాలని బ్యాంకు సిబ్బంది చెప్పారు. కల్రాముండా తన సొంత అక్కేనని, ఆమె నిజంగానే చనిపోయిందని ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. ప్రాధేయపడ్డా వారు కనికరించలేదు. రూల్స్కు విరుద్ధంగా డబ్బులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. నిరక్షరాస్యుడు అయినటువంటి జీతుముండాకు ఈ విషయాలేవి అర్థం కాలేదు. బ్యాంకు సిబ్బంది కూడా అర్థమయ్యేలా చెప్పలేదు. జీతుకు అర్థమైందల్లా తన సోదరి కల్రాముండా చనిపోయిందంటే బ్యాంకు వాళ్ళు నమ్మడం లేదు. సాక్ష్యం అడుగుతున్నారు. తన సోదరి చనిపోయిందని సాక్ష్యం చూపించకుంటే డబ్బులు రావని అర్థమైంది. దీంతో అప్పటికి బ్యాంకు నుంచి వెళ్ళిపోయిన జీతు ఈ నెల 27న కల్రాముండా సమాధి వద్దకు వెళ్ళాడు. 2 నెలల క్రితం పాతిపెట్టిన సోదరి మృతదేహాన్ని తవ్వి తీసి ఓ సంచిలో కట్టి భుజం పైన మోసుకుంటూ బ్యాంకుకు తీసుకువెళ్ళాడు. అస్థిపంజరాన్ని మోసుకుంటూ జీతుముండా నడిచి వెళుతున్న దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో యావత్ దేశం నివ్వరపోయింది. దీంతో వెంటనే దిగొచ్చిన బ్యాంక్ అధికారులు హుటాహుటిన అన్ని పత్రాలు ఫిల్ చేసి జితుకు తన సోదరి డబ్బును ఇచ్చేశారు. దీంతో ఈ వ్యవహారానికి ఎండ్ కార్డు పడినా దేశంలో ఏదో ఒక మూల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి అనడానికి ఇది నిదర్శనంగా మారింది.